అయ్యో అనసూయ, నువ్వేంటమ్మా ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇంకా ప్రస్తుతం సమాజంలో చూస్తున్నావు కదా. మరి నువ్వు అనుకున్నట్టే నడుస్తుంది, నువ్వు తెలుసుకుంటలేవు నీ ప్రభావం ఏంటో. భర్తలు వితంతువులైన వాళ్ళే చక్కగా బొట్టు, కాటక, పూలు, గాజులు అన్నీ ధరించి తిరుగుతున్నారు, పట్టు చీరలు కట్టుకొని. భర్తలు ఉన్నోళ్ళే బట్టలు, గాజులు, పూలు అన్నీ వదిలేసి తిరుగుతున్నారు. నువ్వు గమనించట్లేదని ఈ మాట ప్రభావము నిన్ను చూసి ఎంతమంది ప్రభావితమైనరు, ఎట్లా తిరుగుతున్నారు నువ్వు గమనించుకుంటలేవు. నువ్వు ఎక్కడ చూసినా కూడా ఎంతమంది ఆనందంగా స్వేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతున్నారు. నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నట్టు స్త్రీకి స్వాతంత్రం కావాలి అని మాట్లాడుతున్నావు. ఆల్రెడీ 80 ఏళ్ళు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. కాబట్టి అందరు ఆనందంగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు తిరుగుతున్నారమ్మా. నువ్వేం బాధ పెట్టుకోకు దాని గురించి.